నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలన్నీ వైజ్ఞానికపరమైనవి. మానవ పరిణామక్రమ వికాసంలోని సూక్ష్మాంశాల్ని వెల్లడిస్తాయి. మత్స్యావతారం నుంచి కల్కి అవతారం వరకు ఉన్న 10 అవతారాలలో సగం మానుషాకారం, సగం మృగాకారం ఉన్న అవతార రూపం నృసింహావతారం. మనిషిలోని వీరత్వ శూరత్వాన్ని, జంతువులోని వేటాడి శోధించే తత్వాన్ని నరసింహాకృతి ప్రస్ఫుటం చేస్తుంది. అవతారం సాకారమైన వెంటనే అద్భుతమైన అపక్ర పరాక్రమాన్ని ప్రదర్శించిన రూపం నృసింహాకృతి. దక్షిణ భారతదేశంలో నరసింహ ఆరాధనకు ఎంతో వైశిష్ట్యం ఉంది. శ్రీ వైష్ణవ సంప్రదాయ రీత్యా దక్షిణాది రాష్ట్రాల్లోని ఆలయాల్లో నరసింహ ఆరాధనా రీతి కొనసాగుతుంది. ఆ పరంపరలోనిదే కర్ణాటక రాష్ట్రం చిక్బళ్ళాపూర్ సమీపంలోని అరికెరలోని శ్రీ జాలారి లక్ష్మీ నృసింహస్వామి ఆలయం. ఈ నృసింహ సన్నిధాన విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. శ్రీహరి దశావతార వైభవంలో ప్రళయ భీకరమైన రూపం నరసింహ రూపం. వైశాఖ శుక్ల చతుర్దశి పర్వదినాన ఆవిర్భవించిన నృసింహావతారం తక్షణం పాపనాశనానికి, దుష్ట శిక్షణకు సమాయత్తమైంది. న మృగం న మానుషం, ఇది మృగమూ కాదు మనిషీ కాదు అని వ్యాసులవారు నరసింహ రూపాన్ని అభివర్ణించారు. ద్వంద్వాత్మక జగమంతా పరమాత్మ స్వరూపమే అని చాటి చెప్పడానికి నృసింహ రూపం ప్రత్యక్ష ఉదాహరణ. అలాంటి నృసింహుడు హిరణ్యకశిపుడి వధ తరువాత ప్రహ్లాదుడు ఇతర దేవతల అభీష్టం మేరకు సుప్రసన్న శాంతమూర్తిగా, యోగానందమూర్తిగా సాకారమయ్యాడు. ఆ దివ్య సన్నిధే కర్ణాటక రాష్ట్రం చిక్బళ్ళాపూర్ తాలూకా అరలహళ్లి సమీపంలోని అరికెరలో నెలకొన్న శ్రీ జాలారి నృసింహస్వామి ఆలయం. చుట్టూ పరచుకున్న ప్రశాంత వాతావరణంలో, ఆహ్లాదకర పరిసరాలతో, చూడచక్కటి రమణీయమైన ప్రదేశాలతో ఈ ఆలయం శోభస్కరంగా కనువిందు చేస్తుంది. ఆనందభరిత ఆహ్లాదమయ ప్రాకృతిక వనరులకు అచ్చమైన చిరునామాగా భాసిల్లే ఈ దేవస్థానం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. భక్తుల హృదయాలలో అంతర్యామిగా, నిత్య చైతన్య నిజరూపంగా వెలిగే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు తరలివస్తారు. ఆకట్టుకునే వాతావరణం, ప్రశాంతమైన ఆధ్యాత్మిక చింతనతో కూడిన ఆలయ సముదాయం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. రమణీయమైన గిరి శిఖరాలతో, ఆకుపచ్చని వర్ణార్ణవ శోభతో అరికెర నృసింహస్వామి ఆలయం అలరారుతోంది. ఎంతో చారిత్రక నేపథ్యం, భక్తుల సందర్శన వైభవం ముడివడి ఉన్న ఈ ఆలయం ప్రశాంతమైన ఆధ్యాత్మిక తత్వానికి సంకేతమై రాసిల్లుతోంది. ఆత్మ సాధకులకు, హృదయోపాసకులకు నృసింహస్వామి అత్యంత ప్రియమైన దైవం. అలాంటి శ్రీ జాలారి లక్ష్మీ నృసింహస్వామి నెలకొన్న ఈ ఆలయం భక్తుల పాలిట దివ్య సన్నిధిగా అలరారుతోంది. నృసింహుడు భక్తవత్సలమూర్తి. నృసింహుని వీరత్వం, వాత్సల్యం, విరాట్ రూపం అసామాన్యమైనవి, వర్ణనాతీతము అయినవి. మెట్ల మార్గం ఉన్న ఆనందగిరిపై 5 కలశాల యుక్తమైన 3 గోపురాలతో కూడిన రాజగోపురంతో ఉన్నటువంటి ప్రధాన ఆలయంలో స్వామి విరాణ్మూర్తిగా భాసిల్లుతున్నాడు. గర్భాలయంలో సంపూర్ణ యోగ భంగిమలో స్వామివారు దర్శనమిస్తున్నారు. నేత్రాలు, కనుబొమలు, మీసకట్టు, తిరునామాలు రజతమయ అలంకారాలుగా, సింధూరవర్ణ శోభిత రసనాగ్రంతో రమ్య రాజీవలోచనుడిగా నృసింహుడు ప్రకటితమవుతున్నాడు. సాలగ్రామ శిలాశోభితంగా గుహాలయంలో స్వామి నిరుపమాన రీతిలో విలసిల్లుతున్నాడు. తిలకించినంతనే పులకింత కలిగించే రూపంగా గుహాలయంలో నృసింహుడు యోగభంగిమను ప్రకటిస్తూ భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. మనిషిలోని వీరత్వం, సింహంలోని వేట లక్షణం కలిసి దుష్టశక్తిపై అద్భుతమైన పరాక్రమాన్ని స్ఫురింపజేసి విజయాన్ని సాధించే విలక్షణ రూపమే నృసింహావతారం. ఇందుగలడందులేడని సందేహము వలదని స్తంభం నుంచి సాకారమైన నృసింహుడు భక్తానుగ్రహకారక దివ్యమూర్తిగా ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించాడు. నిర్మలమైన భక్తికి, ప్రహ్లాద మనస్సులకు, నిష్కల్మష హృదయమున్నవారికి తాను సదా చేరువలో ఉంటానని నృసింహుడు
తన మూర్తిమత్వం ద్వారా చాటి చెప్పాడు. హిరణ్యకశిపుడి పట్ల నృసింహుడు ప్రళయ భీకరుడు. ప్రహ్లాదుడి విషయంలో ప్రసన్నమూర్తి. మంత్రశాస్త్రం ప్రకారం 32 నృసింహ స్వరూపాలున్నాయి. ఈ అన్ని స్వరూపాలలో భక్తుల్ని తక్షణం అనుగ్రహించే స్వరూపం శ్రీ జాలారి లక్ష్మీ నృసింహస్వామి స్వరూపం. భక్తుల నిత్య జీవన వ్యవహారాలలో అనుకూల్యతను ఈ స్వరూపం అనుగ్రహిస్తుందని భక్తుల విశ్వాసం. జనసంచారానికి దూరంగా దివ్యమైన అనుభూతిని పంచే పరిసరాల సంయుక్తంగా ఈ ఆలయం వెలసిల్లుతోంది. భక్తులకు ఆధ్యాత్మిక శక్తితో పాటు మనోల్లాసాన్ని పంచుతుంది. శ్రీ జాలారి యోగానంద నృసింహస్వామి భక్తజనరంజకమైన దివ్యస్వరూపుడు. కేవలం దర్శనం మాత్రం చేతనే వరాల సిరులను కురిపించే మహిమోపేతుడు. సంప్రదాయ సంవిధానంలో నృసింహస్వామిని విజయప్రదాతగా భక్తులు ఆరాధిస్తారు. రాజ్యలక్ష్మీ సమేతుడై, శత్రుభయంకరుడై, ఆర్తుల ఆర్తిని నివారించే ఆర్తత్రాణపరాయణుడు నృసింహస్వామి. నియమపూర్వకమైన ఆధ్యాత్మిక సాధనా ప్రక్రియల ద్వారా యౌగికపరమైనటువంటి స్తంభాన్ని ఛేదిస్తే మన హృదయంలో ఆవిర్భవించే విజ్ఞాన ఘన యశస్విగా నారసింహుడు తేజరిల్లుతాడు. వివేకం, విచక్షణ, విజ్ఞానం, వినయం అనే నఖాగ్రాలతో అహంకారం, ప్రలోభాలమయము అయిన శరీరంలో మనల్ని పీడించే వివిధ దుర్లక్షణాలను ఉపశమింపజేసే వాత్సల్య రూపుడు శ్రీ నృసింహుడు. భుజబలం ఉన్నప్పటికీ మానసిక శక్తులు లేని హిరణ్యకశిపుణ్ణి వధించి ఆత్మశక్తి ద్వారా సంపాదించిన భక్తి బల ప్రభావంతో మాలుడైన ప్రహ్లాదుణ్ణి అన్ని విధాలా అనుగ్రహించిన దివ్య తేజోమూర్తి నరసింహస్వామి. ప్రహ్లాదునికే ఆహ్లాదం కలిగించిన నృసింహుడు ప్రహ్లాదాహ్లాదుడై, ప్రహ్లాద భక్తవరదుడై, కరుణాసముద్రుడయ్యాడు. నృసింహస్వామి ఆరాధన అనేది కేవలం అష్టోత్తర శతనామార్చనకే పరిమితమైన ప్రక్రియ కాదు. ఆ ఆధ్యాత్మిక సంవిధానం అవగాహన చేసుకుని ఆచరించదగిన మానసిక స్థాయితో కూడినది. నృసింహస్వామి ఆరాధన పురాణకాలం నుంచి ఉంది. మత్స్యపురాణం ప్రకారం హిరణ్యకశిపుణ్ణి వధించాక నృసింహుడు క్షీరసాగర తీరానికి తరలి వెళ్ళాడు. అక్కడ తన రూపాన్ని శాశ్వతంగా ఆవిష్కరింపజేసి 8 చక్రాల రథంపై వైకుంఠానికి పయనమయ్యాడు. క్షీరసాగర తీరాన ఉన్నది నారసింహ అర్చామూర్తులలో మొట్టమొదటిది. స్వామిని వేదాలు, పురాణాలు, శాస్త్రాలు పరిపరి విధాలుగా ప్రస్తుతించాయి. ఆయనది భయంకర రూపం కాదు, భయాలకే భయాన్ని కలిగించే అభయాకృతి. అలాంటి స్వామి యోగానందమూర్తిగా అరికెరలో అద్వితీయ రూపంలో దర్శనమిస్తున్నాడు. ఆశ్రిత భక్తజనుల్ని ఉద్ధరించే ఘనతర దైవం నృసింహుడు. సకల క్లేశాల్ని నివారించే నృసింహస్వామి యోగముద్ర భంగిమలో దర్శనమిస్తూ భక్తులలో ఆరోగ్య స్ఫూర్తిని కలిగిస్తున్నాడు. పతంజలి యోగశాస్త్ర రీత్యా స్వామి ప్రకటితమవుతున్న ఆకృతి పద్మాసన భంగిమ. యోగ ప్రక్రియలో పద్మాసనం సర్వోన్నతమైనది. నృసింహస్వామి భవభయ నివారణకు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రదాత కూడా. శారీరక, మానసిక ఆరోగ్యదాయకుడిగా జాలారి నృసింహుడు ప్రసిద్ధుడు. శ్రీమన్నరసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవేషధాయ తృష్ణాదివృశ్చిక జలాగ్ని భుజంగరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమః. యోగమార్గానికి నృసింహుడే ప్రవర్తకుడు. యోగాసన రీత్యా పద్మాసనంలో కూర్చొని భక్తులని అనుగ్రహిస్తున్నాడు. పద్మం అనేది ఎన్నో ఆధ్యాత్మిక, యోగశాస్త్ర, మనోధార్మిక శాస్త్రాలకు సంకేతంగా పేర్కొంటారు. తీవ్ర ఆగ్రహం, ఉగ్రత్వం పద్మాసనంలో కూర్చొని ధ్యానం చేయడం ద్వారా ఉపశమనం చెందుతాయని పతంజలి యోగశాస్త్రం కూడా ప్రస్తావించింది. ఈ పద్మాసన యోగ భంగిమకి ఆద్యుడు నరసింహస్వామి. అలాగే స్తంభం మనోనిశ్చలత్వానికి ప్రతీక. ఈ స్థితిని యోగ మార్గంలో ప్రాణాయామం ద్వారా, జ్ఞానమార్గం ద్వారా, సత్సంగత్వం ద్వారా సోపానక్రమంగా నిశ్చలత్వానికి చేరుకోవచ్చు. ఆధ్యాత్మిక యోగశాస్త్రపరమైన సందేశాన్ని యోగానంద నృసింహస్వామి మూర్తిమత్వం, ఆకృతి వెల్లడిస్తుంది. అందుకే యోగ సాధకులకు, హృదయోపాసకులకు నృసింహస్వామియే ఆరాధ్య దైవం. అరికెరలోని శ్రీ జాలారి లక్ష్మీ నృసింహస్వామి సన్నిధిలో సర్వత్రా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది.
విష్ణుతత్వాన్ని, నృసింహమూర్తిమత్వాన్ని చాటే వివిధ శిల్పకృతులు ఆకట్టుకుంటాయి. ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగవనంలో నాగదేవతలు పలు విగ్రహాకృతులు విరాజిల్లుతాయి. చుట్టూ పరుచుకున్న కొండలు, గుట్టలు, ఆకుపచ్చని వృక్ష సమాహారంతో ఈ కోవెల అనంతమైన ఆధ్యాత్మిక అనురక్తిని పంచుతూ భక్తుల్ని మురిపింపచేస్తుంది. ఎక్కడ నృసింహస్మరణ జరుగుతుందో అక్కడ వ్యతిరేక శక్తులు పలాయనాన్ని చిత్తగిస్తాయి, సానుకూలత పెంపొందుతుంది. అందుకు తగిన రీతిలో ఈ ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంది. నృసింహతత్వాన్ని, విష్ణుతత్వాన్ని ప్రస్ఫుటం చేసే వివిధ ఆకృతులు, కట్టడాలు ఇక్కడి ఆధ్యాత్మిక శోభను మరింత ఇనుమరింపజేస్తున్నాయి. గర్భాలయం ముంగిట ఉన్న అంతరాలయంలో శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు, చెంచులక్ష్మి, రాజ్యలక్ష్మి సమేత నృసింహస్వామి ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి. ఆలయానికి ఇరువైపులా జయ విజయుల విగ్రహాలు, ప్రధానాలయానికి అభిముఖంగా గరుడాళ్వార్ సన్నిధి ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, శివాత్మకమైన రావి చెట్టు కింద జంటనాగుల విగ్రహాలు బారులు తీరి ఉన్నాయి. పసుపు, కుంకుమల అలంకారంతో ఈ నాగమూర్తులు ఆకర్షణీయంగా గోచరమవుతాయి. జంటనాగులు, నాగదేవతలు, సప్తశీర్ష సుబ్రహ్మణ్య స్వామి ఆకృతి ఈ నాగ సన్నిధిలో భక్తులు దర్శించుకుంటారు. ఆధ్యాత్మిక అనురక్తిని, మానసికోల్లాసాన్ని, హృదయానందాన్ని పంచే ప్రశాంతమైన దివ్య దేవళం శ్రీ జాలారి యోగానంద నృసింహస్వామి దేవస్థానం. జగత్తులో ద్వంద్వాత్మక ప్రవృత్తులు ఉన్నా అవలోకించి చేస్తే భగవతత్వం ఒక్కటి. దీనికి ప్రతీకే నృసింహస్వామి. ఆగ్రహాన్ని, అనుగ్రహాన్ని ఏకకాలంలో ప్రదర్శించిన దివ్య స్వరూపం నృసింహస్వామి. సర్వాంతర్యామిగా వ్యక్తమైన ఆ సర్వేశ్వరుడు మనకు సకల మంగళ శాసనాల్ని అనుగ్రహించాలని కోరుకుందాం.